హలో, వెల్కమ్ టు మన ఛానల్ స్మాల్ బై 360 డిగ్రీ. ఇవాళ వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వార్ 2 మూవీ స్పై యూనివర్స్లో భాగంగా వస్తుంది. యాక్టెడ్ బై రితిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ ట్రైలర్ ఇవాళ చూసేలకి టీజర్లో ఉన్న హోప్ ట్రైలర్లో ఇంకా పెంచాం. టీజర్లో అంతగా ఏమీ చూపించకపోయినా ట్రైలర్లో వచ్చి ఎక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ని ఒక విలన్గా చూపిస్తారో అనుకున్నా కానీ ట్రైలర్లో వచ్చి కాదు, జూనియర్ ఎన్టీఆర్ విలన్ కాదు, ఒక క్యామియో రోల్ కాదు, హీరోకి సరిపడే రోల్, హీరోకి ప్యారల్గా ఉండే రోల్ అని ఈ ట్రైలర్ని చూస్తే తెలుస్తుంది. ఎక్కడ మనకి హీరోకి ఎక్కువ ఎలివేషన్లు, ఎన్టీఆర్కి తక్కువ ఎలివేషన్లు లేకుండా హీరోకి ఈక్వల్గా ఎన్టీఆర్కి ఫైట్స్, డైలాగ్స్ అన్నీ పెట్టేశారు ఈ ట్రైలర్లో. అండ్ ఈ ట్రైలర్లో ఫుల్గా యాక్షన్ ప్యాక్డ్గా ట్రైలర్ని నింపేశారు. అండ్ రితిక్ రోషన్ వచ్చి రొమాన్స్ చేస్తున్నారు, ఒక ఎమోషన్ని పండిస్తున్నారు అండ్ కోపాన్ని చూపిస్తున్నారు. రితిక్ రోషన్ అంటే చాలా ఎమోషన్ని ట్రైలర్లో చూపించారు, కానీ ఎన్టీఆర్ గారికి ఒకే ఎమోషనే చూపించారు. ఫేస్ ట్రైనింగ్ ఇచ్చేది అది మాత్రమే ఉంది, కానీ ఇంకా బాగా లేదు. కానీ కైవా అద్వానీతో ఫైట్ సీన్స్ అన్నీ, ఎస్పెషలీ కైవాని ఒక గ్లామర్ డాల్గానే వాడుతారు అనుకుంటే కైవా అద్వానీకి ఫైట్ సీన్స్ విత్ రితిక్ రోషన్ పెట్టున్నారు. సో కైవా, ఎన్టీఆర్ అండ్ రితిక్ అంతా ఒక రా ఏజెంట్స్ లాగా ఉంది. కానీ రితిక్ వచ్చి దేనివల్ల ఆ రా ఏజెంట్ నుంచి బయటకు వచ్చి ఒక నెగిటివ్ షేడ్ ఉండే పార్ట్లో రితిక్ పోషిస్తుంటారు. అండ్ ఎన్టీఆర్ వచ్చి రితిక్ని స్టాప్ చేసే ఒక రోల్లో ఎన్టీఆర్ని చూడబోతున్నామని ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ అదేలాగా సీజీ వర్క్స్ అవన్నీ చాలా బాగున్నాయి. యానిమల్స్ స్లో మోషన్లో అండ్ ఎన్టీఆర్ గారు 6-pack బాడీని ఈ సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ గారు ఎప్పుడు 6-pack బాడీ చూపించినా ఆ సినిమాకి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అరవింద సర్మేత లాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు తన 6-packని చూపించారు. అండ్ రితిక్ రోషన్ ఏజ్ అయినా కానీ తన అందం తగ్గనే లేదు, హ్యాండ్సమ్ హైట్ లాగా రితిక్ రోషన్ ఉండదు. అండ్ ఈ ట్రైలర్లో నచ్చని విషయాలు కొన్నే ఉంది. అది మెయిన్గా వచ్చి బీజిఎం అంతగా ఎఫెక్టివ్గా లేదు, ఇంకా కొంచెం బాగా ఉండొచ్చు అనుకుంటున్నా బీజిఎం. అండ్ అక్కడక్కడ సీజీ వర్క్స్ వచ్చి ఒక వేస్ట్ ఫీల్డ్లా ఉంది, అది కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ రితిక్ రోషన్ వార్ సినిమాలో ఎన్టీఆర్ ఎక్కడ ఒక పావులాగా వాడుకొని ఎన్టీఆర్కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అని భయపడుతున్నాం. కానీ ఈ వార్ ట్రైలర్లో ఎన్టీఆర్ది క్యామియో కాదు, ఒక ఫుల్ లెంగ్త్ రోల్ అని ఒక క్లారిటీ వచ్చింది. అదేలాగా నెగిటివ్ షేడు కాదు, విల్లను కాదని ఇంకో క్లారిటీని కూడా వచ్చింది. సో August 14కి వార్ 2కి లెట్స్ వెయిట్ అండ్ ఆల్ ద బెస్ట్ వార్ 2 టీమ్ అండ్ యశ్రాజ్ ఫిల్మ్.